టిప్ టైప్. బేసిక్ టీ షర్ట్ ఎప్పుడు సాలిడ్ కలర్స్ ఉంటే బెస్ట్. ఎందుకు సాలిడ్ కలర్స్ అంటే ఏ మరకలు పడినా ఏదైనా అలా ఉన్నా ఎవరికీ తెలియదు. అండ్ బేసిక్ టీ షర్ట్తో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని ఎన్నితోన పేర్ చేసి యూ కెన్ స్టిల్ లుక్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ప్యాటర్న్ షర్ట్స్ బిగ్ నో. ప్యాటర్న్ షర్ట్స్ చూస్ చేసుకుంటే తెలిసిపోద్ది. టిప్ అగైన్. ఈ టిప్ ఏంటంటే నేను జనరలీ స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు ప్యాంట్స్ అస్సలు కొనను. ఎందుకు అభియ్యా షర్ట్సే కొంటున్నావు ప్యాంట్స్ ఎందుకు అని అడగచ్చు మీరు. ఎందుకు ప్యాంట్స్ వద్దు అంటే వాటి స్టిచెస్ జనరలీ లూజ్ ఉంటాయి. కొంచెం అటు ఇటు అయినా మ్యాల్ ఫంక్షన్ అయితే ఇజ్జత్ గాన్. నో, సే నో టు ప్యాంట్స్. టిప్ టైమ్. ఇప్పుడు మనం వాలెట్స్ ఉంటాయా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్న్ ఆఫ్ ఆల్రెడీ సాగీ ఫుల్లీ ఫిల్డ్ పాకెట్స్ ఏవైతే ఉంటాయో మాకు నచ్చవు. బట్ స్టిల్ చాలామంది వాళ్ళ వాలెట్స్ని చాలా వస్తువులతో నింపేసి దే స్టఫ్ ఇట్ అప్ అండ్ వాళ్ళ పాకెట్స్లో వేసుకొని కూర్చుంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ అ ఫ్యాషన్ ఫాపా బట్ ఆల్సో మీకు హెల్త్ ఆర్ స్పైన్కి ఇట్స్ అ వెరీ బిగ్ డేంజర్ అనమాట. బికాజ్ ఆబ్వియస్లీ అలైన్మెంట్ ప్రాబ్లమ్. అందుకనేసి అవాయిడ్ ఆల్ ఆఫ్ దాట్. మంచిగా కార్డ్ హోల్డర్స్ లాంటివి కొనుక్కోండి. అంత కష్టంగా ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేయండి. టిప్ టైమ్. మీరు హెయిర్ కలర్ చేసేటప్పుడు ఆల్వేస్ చెక్ యువర్ స్కిన్ టోన్. ఇట్ షుడ్ ఆల్వేస్ కాంప్లిమెంట్ యువర్ స్కిన్ టోన్ అనమాట. సో ఇట్స్ ఓకే టు ఎక్స్పెరిమెంట్ as long as you're looking great. If you want to look a little built up, choose clothes like ruffles and like thick clothes అనమాట. So that will add volume onto your body and you will look awesome. టిప్ టైమ్. ఆల్వేస్ రిమెంబర్, మీరు సారీ డ్రేప్ చేసుకునేటప్పుడు మీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పళ్ళు అండ్ కుచ్చులు you can always adjust them and accentuate your figure. టిప్ టైమ్. సారీ అన్ని బాడీ టైప్స్కి, దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కాకపోతే మీ అప్పర్ బాడీ లోవర్ బాడీ రేషియో వైజ్గా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. అప్పర్ బాడీ హెవీ ఉంటే మీ సారీ పళ్ళుని ఓపెన్గా ఉంచడం అవాయిడ్ చేసి ప్లీట్ చేస్తే ఇట్స్ బెటర్. అదే లోవర్ బాడీ హెవీ ఉంటే పళ్ళు వదిలేయండి, you'll still look good. But if both of them are equal, you either leave it out or pleat చేసుకొని వదిలేయండి. టిప్ టైమ్. షేప్వేర్ ఆల్వేస్ మీరు స్టోర్కి వెళ్ళి ట్రై చేసిన తర్వాతనే కొనండి. ఆన్లైన్ షేప్వేర్ తోటి యూ నెవర్ నో దేర్ యువర్ రైట్ సైజ్ ఆర్ నాట్ అనమాట. సో మేక్ షూర్ యువర్ షేప్వేర్ ఇస్ ఆల్వేస్ టు యువర్ సైజ్. టైట్ అయినా లూజ్ అయినా ద హోల్ పర్పస్ ఆఫ్ షేప్వేర్ విల్ బీ గాన్. సో చూస్ ద రైట్ వన్. Tip time. Whenever you're choosing heels, make sure you're choosing the sleek ones like stilettos or something that's very sleek. The heels should be sleek armada. If it's like boot or a wedge which is very fat base unte, it's going to make your legs look fat and it's going to ruin the whole purpose. Andukani cheppesi choose a very pointed heel to look tall and sleek and slim. టిప్ టైమ్. హై వేస్టెడ్ జీన్స్ నా ఫేవరెట్ అయినా చాలా మందికి నచ్చదు. ఎందుకంటే కూర్చుంటే ఆ ఎక్స్ట్రా ఫ్లాప్ బయటికి రావడం, దే సమ్ పీపుల్ హు ఆర్ అన్కంఫర్టబుల్. సో మీరేం చేయొచ్చు అంటే హై వేస్టెడ్ స్కర్ట్ వేసుకోవచ్చు. మోస్ట్లీ హై వేస్టెడ్ స్కేటర్ స్కర్ట్స్, దే ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే యూ గోనా లుక్ టాల్, స్లీక్ అండ్ యూ కెన్ రాక్ దోస్ పిక్చర్స్. టిప్ టైమ్. కుర్తీస్ చూస్ చేసుకునేటప్పుడు లాంగ్ కుర్తీస్ చూస్ చేసుకుంటే సేమ్ ప్రిన్సిపల్ అగైన్, యూ లుక్ టాల్, సో మాస్ డివైడ్ అయ్యి యూ లుక్ థిన్నర్ అండ్ గో హ్యావ్ ఫన్. టిప్ టైమ్. నేను నా ఇన్నర్వేర్స్ ఆర్ ఎనీ లాంజరీని ఐ ఆల్వేస్ ప్యాక్ దమ్ ఇన్ మై జిప్పర్ లాక్స్ అండ్ కీప్ దెమ్ అసైడ్. ఎందుకు అంటే ఇట్స్ ఆల్రెడీ ఆర్గనైజ్డ్ అండ్ యూస్ చేసిన తర్వాత కూడా ఐ కెన్ జస్ట్ డంప్ దెమ్ ఇన్ ద జిప్పర్ లాక్. టిప్ టైమ్. టూత్ పేస్ట్ మర్చిపోకండి. అన్ని హోటల్స్లో టూత్ పేస్ట్ ఉండకపోవచ్చు. టిప్ టైమ్. ఎప్పుడు కానీ ఫుట్వేర్ చూస్ చేసేటప్పుడు చాలా క్యాజువల్వి చూస్ చేయండి అబ్బా. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ మనం చాలా తిరుగుతాం, సో అవి ఇరిగిపోయినా ఏమైనా వదిలేయచ్చు అలా. ఇంకోటి ఏంటి అంటే వాపస్ ఇంటికి రాగానే ఆర్ హోటల్కి రాగానే జస్ట్ అవి ఇప్పేసి ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ స్లీప్. సో అవి చాలా క్యాజువల్ అండ్ ఆల్సో స్పేస్ చాలా తక్కువ ఆక్యుపై అవుతుంది వీటి వల్ల. టిప్ టైమ్. సన్ స్క్రీన్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఒక్కటి కాదు, రెండు కాదు, 3 సన్ స్క్రీన్ పెట్టుకోండి. ఎందుకు అంటే సన్ స్క్రీన్ ఈజ్ సపోజ్ టు బి అప్లైడ్ ఎవ్రీ 3 hours. ఎస్, అందుకని సన్ స్క్రీన్ మీ క్యారీ ఆన్ లగేజ్లో పెట్టుకొని అప్లైడ్ ఎవ్రీ 3 hours. అప్పుడు ట్యానింగ్ని కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. టిప్ టైమ్. ఒకవేళ మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, పవర్ బ్యాంక్ని మీతో పాటే తీసుకెళ్ళండి. బ్యాగేజ్లో పెట్టొద్దు, ఎందుకంటే ఇట్స్ నాట్ అలౌడ్. అండ్ ఒకవేళ మీ ఫోన్ బ్యాటరీ డై అవుతున్న ఫ్లైట్లో పవర్ బ్యాంక్ విల్ సేవ్ యూ. టిప్ టైమ్. మీ ఫేవరెట్ నావెల్ క్యారీ చేసే బదులు షిఫ్ట్ టు ఈ బుక్స్. సో ఫ్లైట్కి వెళ్ళే ముందు డౌన్లోడ్ చేసి మీ ఫేవరెట్ స్టోరీని యూ కెన్ రీడ్ ఇట్ ఆన్ యువర్ వే. స్పేస్ సేవ్ చేస్తారు అండ్ ఆల్సో టైం. టిప్ టైమ్.
ఒకవేళ మీరు మోనోక్రోమ్ ఫాలో అవుతూ బ్లాక్ ప్యాంట్స్ వేసుకోవడం చూస్ చేశారనుకోండి, ఫుల్ కంప్లీట్ బ్లాక్ షూస్ వేసుకోవడం అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే ఇట్ లుక్ ఆఫ్. ఒకవేళ మీరు బ్లాక్ షూస్ వేసుకుంటున్నారంటే అందులో వేరే కలర్ ఉంటే దాన్ని మీరు ఓకే చేయొచ్చు, బికాస్ దట్ విల్ డిస్ట్రాక్ట్ ద హోల్ లుక్. టిప్ టైం. ఎప్పుడు కానీ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు పేస్టల్ కలర్స్ చూస్ చేస్తే బెస్ట్. కాకపోతే లెమన్ yellow, పౌడర్ బ్లూ అండ్ పీచ్ కలర్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి సుమి. టిప్ టైం. బ్లూ మీ గో టు కలర్, సో అందుకని చెప్పేసి బ్లూస్, మోర్ బ్లూస్, ఇంకా బ్లూస్ని చూస్ చేయండి. టిప్ టైం. స్కినీ జీన్స్ కాకుండా ఇంకేం వేసుకుంటామా విజ్ఞాన్ మీరు అడగచ్చు. సో దాని బదులు మీరు ఫ్లేడ్ ప్యాంట్స్ కానీ, బాక్సర్ ప్యాంట్స్ కానీ, ఓ ప్యారల్ ప్యాంట్స్ కానీ వేసుకొని యూ కెన్ లుక్ మోర్ టాల్. టిప్ టైం. క్రాప్ టాప్స్ వేసుకోవడానికి మీరు కంఫర్టబుల్ లేకపోతే మీ ప్యాంట్కి మ్యాచింగ్ ఉన్న స్పెగటీ లోపల వేసుకుంటే అదొక మోనోక్రోమ్ లుక్ ఇస్తుంది. సో సేమ్ అదే ఇల్యూజన్ లాంగర్ లెగ్స్ది ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. టిప్ 9. ఒకవేళ మీ పొడవాటి జుట్టుని మీరు కట్ చేయాలనుకోవట్లేదు అనుకోండి, దాని బదులు మీరు హై పోనీ వేసుకోవచ్చు. దట్ వే మీ హెయిర్ లెంత్ తక్కువైపోయి మీ ఫేస్కి కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. టిప్ టైం. ఒకవేళ మీ హీల్ కలర్ ఈజ్ మ్యాచింగ్ టు యువర్ జీన్స్ కలర్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఎందుకు? సేమ్ మీ కాళ్ళు పొడుగా కనిపిస్తాయి, మీరు పొడుగా కనిపిస్తారు. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. టిప్ టైం. మీ బాడీ పాస్చర్ కరెక్ట్గా స్టైలిష్గా ఉండాలి అంటే మీ షోల్డర్స్ అదకి. సో షోల్డర్స్ని ఎక్కువ ఉంచేసినా మరీ పైకి ఉంచేసినా మీరు అప్రోచబుల్ కనిపించరు. సో దాని బదులు దాన్ని కొంచెం ఫ్రీగా వదిలేసి అలైన్డ్గా ఉంటే చాలా బాగుంటారు. టిప్ టైం. ఈ యాంగ్షియస్ బిహేవియర్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. హౌ? ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్టింగ్ హర్ ఆ ముందు రాత్రి మంచిగా పడుకోండి. స్లీప్ వెల్ సో దట్ యు లుక్ నైస్ నెక్స్ట్ మార్నింగ్. టిప్ టైం. ఒక అమ్మాయి మీకు కనుక నచ్చితే మీరు తనని అడ్మైర్ చేయడం సహజం. కానీ ఒకవేళ మీరు తనని చూస్తున్నప్పుడు తను మిమ్మల్ని చూస్తే ఇమ్మీడియట్గా మీ స్టేర్ని అలా తిప్పేసుకోకండి. ఎందుకు అంటే మీరు చాలా అండర్ కాన్ఫిడెంట్గా ప్రెజెంట్ అవుతారు. దాని బదులు తనని చూసి ఒక 2 seconds స్మైల్ చేసి స్టేర్ని తిప్పేసుకోండి. దట్ వే యూ జస్ట్ డ్రైవింగ్ హర్ క్రేజీ. టిప్ టైం. ఇప్పుడు ఈ జీన్స్ పేర్లేంటి, ఇదేంటి అదేంటి అని కన్ఫ్యూజన్లో ఉంటే కర్వీ గర్ల్స్ అందరూ మేక్ షూర్ దట్ యూ చూస్ ఫ్లేర్డ్ జీన్స్, అంటే వైడ్ యాంగిల్ ఉన్న జీన్స్. ఇవి చూస్ చేస్తే మీ హిప్ రీజన్ అంత ప్రపోర్షనేట్ అయిపోయి మీరు చాలా బాగా కనిపిస్తారు. టిప్ టైం. ఎప్పుడు కానీ మీరు మిడ్ రైట్ స్ట్రైప్ జీన్స్ చూస్ చేసుకున్నప్పుడు అది ఆల్వేస్ యాంకిల్ లెంత్ ఉండేటట్టు చూసుకోవాలి. దానికంటే కొంచెం అటు ఇటు అయినా అది మీ ఫిట్ కాదు అని అర్థమైపోతుంది. టిప్ టైం. ఒకవేళ మీరు ప్లస్ సైజ్ అయితే లైట్ కలర్ జీన్స్ చూస్ చేయడం అవాయిడ్ చేయండి. ఇది వేసుకుంటే కొంచెం అన్కంఫర్టబుల్ లుక్ని మీరు రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు. కాకపోతే డార్క్ షేడ్ జీన్స్ మీరు చూస్ చేస్తే కొంచెం రిలాక్స్గా అండ్ ఆల్సో సన్నగా కూడా కనిపిస్తారు. టిప్ టైం. సో మీరు నర్వస్ ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో మీకు తోచలేదనుకోండి, తనని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. లైక్ వాట్స్ యువర్ ఫేవరెట్ డ్రింక్, మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి, మీ ఫేవరెట్ మూవీ ఏంటి, ఆర్ తన డ్రెస్ గురించి ఇంకొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. సో అలా అడిగితే షీల్ హ్యావ్ సో మెనీ స్టోరీస్ టు టెల్ యూ. అలా ఒక కాన్వర్జేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. టిప్ టైం. ఫనీ ఉండడానికి, బులీ చేయడానికి ఒక ఫైన్ లైన్ ఉంది. సో మీరు యూజ్ చేసే జోక్స్ తనని అఫెండ్ చేయకుండా ఉంటే మీకే బెటర్. టిప్ టైం. మీరు పూజ చేసుకునేటప్పుడు దుపట్టాని వేసుకొని చేసుకోండి, కానీ క్రాకర్స్ కాల్చేటప్పుడు డోంట్ వేర్ ద దుపట్టా. యూ షుడ్ ఆల్వేస్ బీ సేఫ్ కదా. టిప్ టైం. మీరు ఒకవేళ టాల్గా కనిపించాలంటే దిస్ ఈజ్ యువర్ గో టు లుక్. సో కుర్తీ అండ్ అ స్కర్ట్ ఈజ్ అ డెడ్లీ కాంబినేషన్ ఫర్ యూ టు లుక్ టాల్. అందరూ లెగ్గింగ్స్ నుంచి పలాజోకి షిఫ్ట్ అయ్యారు. సో నేను కొత్తగా చెప్పక్కర్లేదు దట్ పలాజో ఇస్ అ మస్ట్ హ్యావ్ ఇన్ ఎ వార్డ్రోబ్ అని చెప్పేసి. ఒకటి ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. కాకపోతే పలాజో ఇస్ సచ్ అ కంఫర్టబుల్ టైప్ ఆఫ్ అ క్లోదింగ్. దీన్ని మీరు స్కర్ట్ ఆర్ ఆ దుపట్టా లాగా చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చాలా ట్రెండింగ్గా స్టైలిష్గా కూడా కనిపించచ్చు. ఇక్కడ నేను వేసుకున్న పలాజో ఇస్ అ రెడ్ వన్. సో దీని మీద నేను ఒక డెనిమ్ జాకెట్ వేసుకోవచ్చు ఫర్ దట్ అర్బన్ షీక్ లుక్, ఆర్ ఒక కుర్తీ వేసుకొని పూజకు కూడా కూర్చోవచ్చు. సో దిస్ వే మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మీ మమ్మీని ఇంప్రెస్ చేసి తక్కువ షాపింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కువ డబ్బులు అడగచ్చు. ఓ బై ద వే అదే మీ టిప్ టైం. టిప్ టైం.
మీరు వేసుకునే షర్ట్ కింద ఉన్న జీన్స్ని అలానే వదిలేకండి. ఇట్ షుడ్ బి టు అ వెరీ రైట్ లెంత్. అప్పుడే మీ అవుట్ఫిట్ కంప్లీట్గా కనిపిస్తుంది. సో అది ఎగ్జాక్ట్లీ యాంకిల్ దగ్గర ఎండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీ జీన్స్ యాంకిల్ వరకు ఎండ్ అవ్వలేదనుకోండి, మీరు ఆల్వేస్ ఆల్టరేషన్ చేసుకోవచ్చు. లేదు లాస్ట్ మూమెంట్ టైం లేదు అనుకోండి, యూ కెన్ ఫోల్డ్ ఇట్ టు ది యాంకిల్ లెంత్ అండ్ యూ లుక్ వెరీ స్టైలిష్. టిప్ టైమ్. పంచ కింద ఫుట్వేర్ ఏం వేసుకుంటామని అనుకుంటున్నారా? మీరు లోఫర్స్ కూడా వేసుకోవచ్చు. మీరు లోఫర్స్ వేసుకుంటే అబ్బా చేయి కాలింది, చాలా ట్రెండింగ్గా కూడా కనిపిస్తారు అండ్ ఫుల్ అర్బన్ లుక్ని కూడా క్యారీ చేయొచ్చు. టిప్ టైం ఏంటి అంటే బేసిక్ సాలిడ్ కలర్ టీ షర్ట్స్, అదైతే పక్కాగా కొంటాం. టిప్ టైం. మేకప్ కిట్ అన్న కాన్సెప్ట్ అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా. సో మీ బ్యాగ్లో ఆర్ ఆఫీస్ బ్యాగ్లో ఒక చిన్న పౌచ్ పెట్టుకోండి. అందులో మీ బియర్డ్ కోమ్, హెయిర్ కోమ్ అండ్ అ జెల్ ఆర్ ఆయిల్ని పెట్టుకుంటే సడన్ మీటింగ్స్ ఆర్ ప్రెజెంటేషన్స్ ఉన్నప్పుడు క్విక్గా వాష్రూమ్కి వెళ్ళి యూ కెన్ గ్రూమ్ యువర్ సెల్ఫ్ అ లిటిల్ అండ్ లుక్ ప్రెజెంటబుల్. టిప్ టైమ్. ఇదే యాక్సెసరీస్ లైన్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాచెస్. మీరు షర్ట్కి ప్యాంట్కి అంత మనీ ఇన్వెస్ట్ చేయకున్నా ఆల్వేస్ రిమెంబర్ టు ఇన్వెస్ట్ ఇన్ అ వెరీ గుడ్ వాచ్. ఎందుకు అంటే మీరు షర్ట్ వేసుకున్నారనుకోండి, అది బ్రాండెడ్ కాదా, లోకలా ఎక్కువ కనిపించదు. కాకపోతే వాచ్ ఈజ్ ఆల్వేస్ ఎవిడెంట్. హెచ్ఎంటి వాచ్ భలే రేర్ కలెక్షన్ అండి ఇది. ఎవరైనా చూస్తే మీ వాచ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ అ లాట్ అబౌట్ యూ అండ్ అది చాలా లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. టిప్ టైమ్. ఒకవేళ మీరు ఫార్మల్స్ వేసుకొని బోర్ కొడితే జాబ్ మానేయండి. ఏంటి ఇదే? జస్ట్ కిడింగ్. యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ సెమీ ఫార్మల్ లుక్. అబ్బా సెమీ ఫార్మల్ లుక్ అంటే ఏంటి? సింపుల్. ఒక నార్మల్ షర్ట్ వేసుకొని మీరు దాన్ని చీనోస్తో పేర్ చేయొచ్చు, లేదా జాగర్స్తో పేర్ చేయొచ్చు, లేదా బ్లాక్ జీన్స్తో కూడా పేరప్ చేయొచ్చు, లేదా ఫార్మల్ ప్యాంట్ వేసుకొని మీరు టీ షర్ట్ కూడా వేసుకోవచ్చు. అందులోనే నా ఫేవరెట్ పోలో టీ షర్ట్స్. దే గోనా మేక్ యూ లుక్ సో కూల్ అండ్ మీరు చాలా క్లాసీగా కూడా కనిపిస్తారు. చేతి. టిప్ టైమ్. ఒకవేళ మీరు సెమీ ఫార్మల్ లుక్ని ప్రిఫర్ చేస్తే యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ స్నీకర్స్, లోఫర్స్ అండ్ బోట్ షూస్. టిప్ టైమ్. ఒకవేళ మీరు ఇంకా హెయిర్ స్టైల్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే యూ కెన్ ఆల్వేస్ చూస్ బన్స్ అండ్ బన్స్కి యాక్సెసరీగా స్కార్ఫ్ యాడ్ చేస్తే ఇంకా ఫార్మల్ అండ్ హాట్గా కనిపిస్తారు. టిప్ టైమ్. మీ మేకప్లో ఐలైనర్ బదులు మీరు మస్కారాకి షిఫ్ట్ అవ్వండి. ఎందుకు అంటే మీరు ఐలైనర్ వాడితే ఆబ్వియస్లీ 8 hours పనిచేస్తున్నారు కదా, దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ యువర్ ఐస్ గెటింగ్ స్మచ్డ్. దాని బదులు మీరు మస్కారా వాడితే ఇట్స్ ఆబ్వియస్లీ ట్రెండింగ్ అండ్ ఆల్సో ఐస్ పాప్గా కనిపించి మీరు చాలా ఫ్రెష్గా కనిపిస్తారు త్రూ అవుట్ ది 8 hours. టిప్ టైమ్. ఒకటి ఏంటంటే చప్పలు వేసుకెళ్ళకండి ఆఫీస్కి, ఎందుకంటే అది ఫార్మల్ కాదు కాబట్టి. ఇంకో టిప్ ఏంటో చెప్పనా? ఆల్వేస్ ట్రై అండ్ చూస్ నూడ్ ఫుట్వేర్. ఎందుకు అంటే దానివల్ల మీరు పొడుగ్గా కనిపిస్తారు అండ్ ప్లస్ ఇట్ విల్ గో విత్ ఎవ్రీ ఫార్మల్ వేర్ అండ్ థ్యాంక్ మీ లేటర్. టిప్ టైమ్. ఈ కుర్తా టు కార్డిగన్ ఇంత లాంగ్గా వద్దు అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ కట్ దెమ్ ఇన్ ద బాటమ్ అండ్ మేక్ దెమ్ అ షార్ట్ కార్డిగన్. లేదు క్రాప్ టాప్గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. టిప్ టైమ్. ఈ డ్రెస్ ఇస్ ఫర్ ఆల్ మామ్స్ అండ్ ఆల్సో ప్లస్ సైజ్ ఉమెన్. ఎందుకు? బికాస్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్, 1, trending, 2, and also it's going to cover up all the flab and you can rock it. Tip time. V-shaped and round shaped sweaters or sweatshirts ఉంటాయి కదబ్బా, మీరు ఎప్పుడైతే పోలో షర్ట్స్ వేసుకుంటున్నారో అవాయిడ్ వేరింగ్ V-neck sweaters. ఎందుకు అంటే చాలా కలర్స్ ఉంటాయి అండ్ ఇట్ విల్ డిస్ట్రాక్ట్ ద హోల్ లుక్ అన్నమాట. టిప్ టైం. జీన్స్ వద్దు అని చెప్పి నన్ను తిట్టుకోకండి. లేదు మేడం. మీ ఏరియాలో ఫాగ్ మిస్ట్ చాలా ఉంటే అప్పుడే జీన్స్ని అవాయిడ్ చేయండి. అదర్వైజ్ యూ కెన్ స్టిల్ వేర్ దెమ్ అండ్ రాక్ ఎవ్రీ లుక్. టిప్ టైం. స్కార్ఫ్ ఏంటి అభిజ్ఞ, అన్ని ఓల్డ్ ఫ్యాషన్ చెప్తున్నావు అని అనుకుంటున్నారా? కాదు బాబు, నేను చాలా వీడియోస్లో ఈ పాయింట్ని చాలాసార్లు చెప్పాను కూడా, దట్ రెట్రో లుక్ ఈస్ కమింగ్ బ్యాక్ అని చెప్పేసి. సో స్కార్ఫ్స్ ఆర్ కంప్లీట్లీ ఇన్. ఒకవేళ మీరు ఇంకొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారనుకోండి, ప్లెయిన్ షర్ట్స్ వేసుకొని స్టేట్మెంట్ స్కార్ఫ్స్ వేసుకోవచ్చు, విచ్ విల్ హ్యావ్ మోర్ ప్యాటర్న్స్ లేదా కార్టూన్స్. సో అలా డిఫరెంట్ వేస్లో వేసుకొని గో కిల్ ఇట్. టిప్ టైం. వింటర్లో మీరు ఇంకోటి అవాయిడ్ చేయాల్సింది ఏంటో తెలుసా? తలస్నానం చేసి తడి జుట్టుతో బయటికి వెళ్ళడం. మేక్ షూర్ యువర్ హెయిర్ ఇస్ కంప్లీట్లీ డ్రై బిఫోర్ యూ స్టెప్ అవుట్ ద హౌస్. టిప్ టైం. అవాయిడ్ ఆయిలీ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్.
ఇదేం కొత్త విషయం కాదు, అందరు చెప్తూనే ఉంటారు. కాకపోతే జంక్ ఫుడ్ లేదా ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మీ హెయిర్కి కావాల్సిన న్యూట్రియంట్స్ సరిగ్గా దొరకవు. దానివల్ల హెయిర్ ఫాలే కాదు, చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో బేసికలీ అవాయిడ్ జంక్ ఫుడ్. టిప్ టైం, మీరు మీ హెయిర్ని రోజుకి 2 to 3 టైమ్సే కోమ్ చేయండి. దానికంటే ఎక్కువ చేస్తే ఉన్నది కూడా రాలిపోతుంది. బోనస్ టిప్ టైం, మీ వెట్ హెయిర్ పైన కోంబ్ అస్సలు చేయొద్దు. ఎందుకంటే హెయిర్ అప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ బ్రేకేజ్కి చాలా ఛాన్సెస్ ఎక్కువ. సో అవాయిడ్ కోంబింగ్ ఆన్ వెట్ హెయిర్. టిప్ టైం, ఒకవేళ మీ హెయిర్ మీకు ఫ్రిజీ కాకుండా, స్టైలింగ్ ఆర్ కర్లింగ్ కాకుండా నీట్గా కనిపించాలంటే యూజ్ న్యాచురల్ సీరమ్స్. ఈ సీరమ్స్ని వాడితే మీ హెయిర్ మేనేజబుల్ అండ్ గ్లాసీగా కూడా కనిపిస్తుంది. టిప్ టైం, ధూమపానం, మద్యం సేవించడం ఆరోగ్యానికే కాదు, జుట్టుకు కూడా హానికరం. let me finish this, huh? టిప్ టైం, మీ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ డార్క్ కలర్స్. సో బ్లాక్ లేదా డార్క్ బ్లూ ఆర్ బేసికలీ అన్ని డార్క్ కలర్స్ వేసుకుంటే మీరు ఉన్నదానికంటే ఇంకొంచెం సన్నగా కనిపించే ఛాన్సెస్ ఉంది. సో పొట్ట అంతా కవర్ అవుతుంది. టిప్ టైం, ఒకవేళ మీరు ఆఫీస్కి ఇలాంటి షర్ట్స్ వేసుకోవాలి అని అనుకుంటే గో ఫర్ టైలర్ మేడ్. అంటే మీ టైలర్ దగ్గరికి వెళ్ళి గో స్టిచ్ దెమ్ అకార్డింగ్ టు యువర్ మెజర్మెంట్స్. టిప్ టైం, whenever you're trying to tuck your teeth in, మీ పాస్చర్ని ఫిక్స్ చేసుకోండి. స్ట్రేట్గా కూర్చుంటే పొట్ట ఆటోమేటికలీ లోపల వెళ్ళిపోతుంది. ముందుకు వంగినప్పుడల్లా ఊపిరిని బయటకు వదలండి. టిప్ టైం, ఒకవేళ మీరు చాలా బోల్డ్గా ఎక్స్పెరిమెంటింగ్ చేయాలనుకున్నారనుకోండి, యూ కెన్ ఆల్సో వేర్ ప్రింట్ స్లీవ్స్, వేర్ అ కాంట్రాస్ట్ డ్రెస్ అండ్ వేర్ ప్రింటెడ్ స్టాకింగ్స్ కూడా. దట్ వే యుల్ బీ ఫ్యాషన్ ఫార్వర్డ్. టిప్ టైం, మీరు మీ నీ లెంత్ సాక్స్ని ప్యాంట్స్ మీద వేసుకొని బూట్స్ వేసుకున్నా మీరు చాలా ఫ్యాషన్ ఫార్వర్డ్గా కనిపిస్తారు. అండ్ రిఫరెన్స్ ఇది. టిప్ టైం, పేస్టల్ కలర్స్ ఆర్ ఆల్సో ఫర్ మెన్. సో మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నారనుకోండి, ఈ టిప్ని మీరు తీసేసుకోండి. టిప్ టైం, మీరు ఎప్పుడైతే విక్టోరియన్ స్లీవ్స్ వేసుకున్నారనుకోండి, ట్రై పేరింగ్ ఇట్ అప్ విత్ హీల్స్. ఎందుకంటే మీ షోల్డర్స్ దగ్గర హెవీ ఉన్నప్పుడు మీరు లెంత్ని డివైడ్ చేస్తే చాలా క్లాసీగా కనిపిస్తారు. టిప్ టైం, ఎవ్రీ 2 డేస్కి హెడ్ వాష్ చేసుకోండి. అలా చేస్తే మీ జుట్టు నుంచి కంపు రాదు అని అంటాను అనుకుంటున్నారా? కాదు. బాబోయ్, అలా చేస్తే యూ విల్ ఫీల్ ఫ్రెష్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ మీ జుట్టు చాలా హెల్తీగా కూడా ఉంటుంది. టిప్ టైం, స్పీకింగ్ ఆఫ్ సింప్లిసిటీ, అమ్మాయిలకి అబ్బాయిలు ఇది చేస్తే చాలా నచ్చుతుంది. ఏంటా బిగ్యా? నథింగ్ బట్ రోల్డ్ అప్ స్లీవ్స్. సో ఒక సింపుల్ షర్ట్ ఆర్ టీ షర్ట్ వేసుకొని విచ్ హ్యాస్ లాంగ్ స్లీవ్స్, దాన్ని మీరు మీ ఎల్బో వరకు రోల్ చేస్తే స్మార్ట్గా హీరోలా, ప్రభాస్లా కూడా కనిపిస్తారు. టిప్ టైం, తప్పకుండా మీ వార్డ్రోబ్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? 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 మెడ పట్టుకుంది. మరొకరికి కాలేదని చెప్పండి డాక్టర్ గారు, ఏం కాలేదని చెప్పండి. వడదెబ్బ గట్టిగా తగలడం వల్ల చిన్న మెదడు చిట్లింది. చీనోస్. బేసికలీ ఎందుకు చీనోస్? 1, అవి వెల్ ఫిటెడ్. 2, మీ సెమీ ఫార్మల్ క్లోదింగ్కి, ఫార్మల్ క్లోదింగ్కి, క్యాజువల్ అవుట్ఫిట్కి అన్నిటితో సెట్ అవుతుంది. టిప్ టైం, యూజ్ ఓన్లీ 1 మెటల్ కలర్. ఎగ్జాంపుల్, మీరు సిల్వర్ వాచ్ వేస్తే గోల్డెన్ స్టడ్ ఆర్ గోల్డెన్ చైన్ వేయద్దు. ఇన్స్టాగ్రామ్లోనే స్క్రోల్ చేసేటప్పుడు చాలా మంది వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అక్కడ మీకు ఏది ట్రెండింగ్ ఉంది, ఏది నచ్చిందో కూడా ఒక రఫ్ ఐడియా వస్తుంది. సో మీరు స్టిచ్చింగ్కి వెళ్ళే ముందు ఇవి చూసుకొని వెళ్ళొచ్చు. టిప్ టైం, మీకు ఏ ట్రెండ్ అర్థం కాలేదనుకోండి, మ్యానిక్విన్ మీద ఏముందో అది చూసి మీరు కొనడం బెటర్. ఎందుకంటే షాప్లో బెస్ట్ స్టాక్ మ్యానిక్విన్ మీదనే పెడతారు కదా. బోనస్ టిప్ టైం, ఈ డ్రెస్ ది నెక్ లైన్ చూసారా? కొంచెం డీప్గా ఉంది కదా. సో దానికోసం అని చెప్పి ఐ డిసైడెడ్ టు వేర్ హెవీ జ్యువెలరీ. కాకపోతే హెవీ నెక్ ఉన్నప్పుడు హెవీ ఇయర్ రింగ్స్ ఉంటే బాగోదని చెప్పి ఇయర్ రింగ్స్ని నేను పాపిడి బిల్లలా చేసుకున్నాను. అండ్ ఆన్ హోల్ చాలా సోఫిస్టికేటెడ్ ఫినిష్. టిప్ టైం, బూట్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. టిప్ టైం, మీరు టాన్ జీన్స్ వేసుకున్నప్పుడు అవాయిడ్ వేరింగ్ స్పోర్ట్స్ గేర్. అదొక పెద్ద నో. ఎందుకు? సాంబార్తో మ్యాగీ తిన్నట్టు ఉంటుంది. నా మాట విని. టిప్ టైం, ట్రెండ్ అలర్ట్. చాలా మంది జాగర్స్తో ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకునే వాళ్ళు, అది ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడు కూడా ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకుంటే మీరు ఓల్డ్ ట్రెండ్ని ఫాలో అవుతున్నట్టు. కొత్త ట్రెండ్ ఏంటో తెలుసా? స్లైడర్స్. సో అది వేసుకొని కీప్ అప్ టు ద బీట్. టిప్ టైం, మీరు బాస్కెట్బాల్ షార్ట్స్ వేసుకున్నప్పుడు ట్రై వేరింగ్ కిక్స్. అండ్ విచ్ గర్ల్ డజంట్ లైక్ అ గుడ్ స్పోర్టీ మ్యాన్? టిప్ టైం,
కోకోనట్ ఆయిల్ శరీరం అంతా రాసుకోండి. ఓన్లీ సెలెక్టివ్ పార్ట్స్లో రాసుకుంటే ఆ సెలెక్టివ్ పార్ట్స్లోనే కలర్ వచ్చేస్తుంది. టిప్ టైం, ఇలాంటి పాప్ కలర్ దుపట్టా వేస్తే మ్యాల్ ఫంక్షన్ నుంచి కాపాడుకోవచ్చు. టిప్ టైం, ఎప్పుడు కానీ పోనీ టేల్స్ లేదా మెస్సీ బన్స్ మీరు వేసుకున్నప్పుడు మొత్తం ఫ్లాట్గా చేసుకోకండి. కొన్ని స్ట్రాండ్స్ అటు ఇటు కొంచెం పీక్కొని బేబీ హెయిర్ని కూడా మొహం మీద తెచ్చుకుంటే ఒక న్యాచురల్ ఫినిష్ వస్తుంది. దట్ వే యూ లుక్ అ లిటిల్ మోర్ క్లాస్. టిప్ టైం, ఈ హెయిర్ స్టైల్తోనే మీరు చాలా వేరియేషన్స్ ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మిడిల్ పార్టిషన్ తీసుకున్నారనుకో, రెండు వైపులా అలా జడ వేసుకోవచ్చు. లేదు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే ఒక సైడ్ వేసుకొని ఇంకో సైడ్ వదిలేసి ఫ్లాంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నాలాగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోండి, టిప్ టైం, మీరు ఈ హెయిర్ స్టైల్ని లేదా ఇప్పటివరకు చెప్పిన అన్ని హెయిర్ స్టైల్స్ని మిడిల్ పార్టిషన్తో అన్నా సైడ్ పార్టిషన్తో అన్నా ట్రై చేయొచ్చు అబ్బా. కాకపోతే ఒకవేళ మీ ఫేస్ రౌండ్ ఉందనుకోండి, ట్రై అవాయిడింగ్ మిడిల్ పార్టిషన్. ఎందుకంటే మిడిల్ పార్టిషన్ చేస్తే ఆల్రెడీ బ్రాడ్ ఉన్న ఫేస్ ఇంకా బ్రాడ్గా కనిపిస్తుంది. టిప్ టైం, మీరు ఇప్పుడు ఈ 7 హెయిర్ స్టైల్స్ గురించి తెలుసుకున్నారు కదా, ఇవన్నీ ట్రై చేయండి. ప్లస్ ట్రై చేసిన తర్వాత నార్మల్ బాబీ పిన్స్ లేదా నార్మల్ హెయిర్ బ్యాండ్సే కాకుండా యూజ్ మోర్ ఆఫ్ హెయిర్ యాక్సెసరీస్ అండ్ మీ స్టైల్ గేమ్ని ఒక లెవెల్ అప్ చేయండి. టిప్ టైం, ఎక్స్ఫోలియేట్ చేసేటప్పుడు ఆల్వేస్ సర్క్యులర్ మోషన్స్లో చేయాలి మీరు, అండ్ మేక్ షూర్ ఇట్స్ గోయింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫేస్, ఇన్వర్డ్ మోషన్లో కాకుండా. టిప్ టైం, ఈ స్టెప్స్ మధ్యలో ఒకవేళ మీరు టవల్ని ఆబ్వియస్లీ యూజ్ చేస్తారు కదా నీళ్లు వైప్ అవుట్ చేసుకోవడానికి, అప్పుడు మీరు దాన్ని స్కిన్కి అగేన్స్ట్గా రబ్ చేయకుండా జస్ట్ డ్యాప్ చేసుకోండి. టిప్ టైం, ఇవన్నీ స్టెప్స్ ఫాలో అయ్యాక నేను స్పెషలీ ఆయిల్స్ని నా ఐబ్రోకి ల్యాషెస్కి అప్లై చేస్తాను పడుకునే. టిప్, వెన్ ఎవర్ యువర్ డ్రెస్సింగ్ మేక్ షూర్ దట్ యువర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ లేయరింగ్. ఐ క్రీమ్ అండ్ దెన్ పుట్ చైన్, అలా ఉండడం వల్ల పిగ్మెంటేషన్ ఇంకా డార్క్ అవుతుంది. అవాయిడ్ వేరింగ్ ఎనీ జ్యువెలరీ దట్ విల్ కాజ్ అ రియాక్షన్. అండ్ బ్రైటనింగ్ క్రీమ్స్ ఉన్నాయి, సో వాటిని కూడా వాడి యూ కెన్ అవాయిడ్ దట్. ఈట్ క్లీన్ ఫర్ అ క్లీన్ స్కిన్. ఇంక్లైన్ టువర్డ్స్ హెల్తీ లైఫ్ స్టైల్. సో ఒకవేళ మీరు మంచిగా వర్కౌట్ చేసినా లేదా రెగ్యులర్లీ స్పాస్ తీసుకున్నా ఆబ్వియస్లీ పోర్స్ ఓపెన్ అయ్యి మంచిగా నీట్గా క్లెన్స్ అవుతుంది బాడీ. డ్రింక్ వాటర్ అ లాట్ అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ ఫేస్ వాష్ ఎక్కువ చేయొద్దు. జస్ట్ డేకి వన్స్ ఆర్ ట్వైస్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. ఫేస్ మసాజెస్ కి ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ బెస్ట్. టైం, అవాయిడ్ స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్. స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ చేస్తే ఎలాగో మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. టిప్ టైం, షిఫ్ట్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ డిజిటల్ మీడియా. టిప్ టైం, యూజ్ అండర్ ఐ ప్యాచెస్ వైల్ ట్రావెలింగ్. అండర్ ఐ ప్యాచెస్ ఈ టర్మరిక్ జెల్ అని బేసికలీ దాన్ని కంటి కింద పెట్టుకొని మీరు రెగ్యులర్ పనులు చేసుకోవచ్చు అండ్ తీసేస్తే ఆ పుఫినెస్ కానీ ఆ పిగ్మెంటేషన్ కానీ తక్కువ అవుతుంది. టిప్ టైం, యాపిల్ సైడర్ వినిగర్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా అవ్వబోతుంది. సో దీన్ని యూజ్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. టిప్ టైం, దిస్ ఇస్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. మీరు రెగ్యులర్లీ వర్కౌట్ చేసినా లేదా రెగ్యులర్గా హెల్మెట్ వాడినా లేదా హెయిర్ యాక్సెసరీస్ లైక్ స్నాప్ ప్యాక్స్, హ్యాట్స్ లేదా క్యాప్స్ వాడినా ఆ స్వెట్ వల్ల మీ హెయిర్ కానీ స్కాల్ప్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేయొచ్చు? డెఫినెట్లీ కీప్ టేకింగ్ షవర్స్. 3 daysకి ఓసారి షవర్ మేక్ షూర్ దట్ యూర్ డూయింగ్ అండ్ యూర్ యూజింగ్ మైల్డ్ షాంపూ. ఇలా చేయడం వల్ల మీ స్కాల్ప్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు అండ్ మీ హెయిర్ కూడా ఎక్కువగా డ్రై అవ్వదు. అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు రెగ్యులర్లీ రోజు స్వెట్ అవుతున్నారంటే మేక్ షూర్ యూర్ యూజింగ్ డ్రై షాంపూ బిఫోర్ ద డే అండ్ ఈవినింగ్ పర్స్పిరేట్ అయ్యేసరికి మీ హెయిర్ చాలా స్మూత్గా ప్లంప్గా అవుతుంది. యూ గోనా ఫీల్ రియలీ రియలీ ఫ్రెష్. టిప్ టైం, టవల్ నుంచి ఓల్డ్ టీషర్ట్స్కి స్విచ్ అవ్వండి. ఇలా చేస్తే మీ హెయిర్ చాలా ప్లంప్ అవుతుంది అండ్ ఆ మాయిశ్చర్ అంతా లాక్ అవుతుంది అండ్ యూ విల్ డెఫినెట్లీ థ్యాంక్ మీ లేటర్. బోనస్ టిప్ టైం, కీప్ చేంజింగ్ యువర్ హెయిర్ స్టైల్. నేను 3 years నుంచి ఒకే హెయిర్ స్టైల్ ఫాలో అవ్వడం వల్ల హెయిర్ ఒకటే డైరెక్షన్లో గ్రో అవుతుంది అండ్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ బాల్డ్ స్పాట్స్ కమింగ్. ఒకవేళ మీరు ఒకే హెయిర్ స్టైల్ నాలానే ఫాలో అవుతే ఇమీడియట్లీ ఇవాళలాగా చేంజ్ యువర్ డైరెక్షన్ అండ్ మేక్ యువర్ హెయిర్ రియలీ ప్లంపీ అండ్ హెల్తీ. టిప్ టైం, ఒకవేళ మీకు ఎక్స్పెన్సివ్ షూస్ మీద ఇన్వెస్ట్ చేయాలని లేకపోతే మీ బోరింగ్ బేసిక్ షూస్ని ఎలా ఫ్యాషనబుల్ చేయొచ్చో తెలుసా? జస్ట్ బై సమ్ స్టేట్మెంట్ సాక్స్. ఈ స్టేట్మెంట్ సాక్స్ పాప్ కలర్స్లో వస్తాయి లేదా చాలా ప్రింట్స్లో వస్తాయి. ఇది వేసుకోవడం వల్ల చాలా ఒక ఎక్స్పెరిమెంటింగ్ అండ్ షీక్ లుక్ మీకు యాడ్ అవుతుంది. దట్ వే యూ లుక్ సూపర్ ఫ్యాషనబుల్. ఓకే గైస్, మొత్తానికి వీడియో ఎండ్కి వచ్చేసాము. అండ్ అంటిల్ దెన్ యూ నో ద డ్రిల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై గైస్, లవ్ యూ.